హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మేఘనా న్యాచురల్ టాక్స్. ఈరోజైతే మా కొడుకు బర్త్‌డే అనమాట. అయితే నేను ఒక చిన్న డెసిషన్ తీసుకున్నాను. ఈరోజు అప్పటికప్పుడు సడన్‌గా తీసుకున్న డెసిషన్ అనమాట ఇది. ఫస్ట్ అయితే ఈ గుడి చూడండి. తర్వాత చెప్తాను విషయం ఏంటనేసి. ఈ గుడి తిప్ప మిందుందనమాట. అంటే కొండ మిందుంది. చూడండి అసలు ఎంత బావుందో. ఇది ఆత్మకూరులో ఒక ఫేమస్ గుడనమాట. అంటే ఈ గుడిని ఏమంటారంటే కాశీనాయన గుడి అంటారు. కాశీనాయన గుడి అంటే ఎవరైనా చెప్తారనమాట. ఇక్కడ ఎప్పుడు అన్నదానం చేస్తూనే ఉంటారు. ఈ పూట, ఆ పూట అని కాదు. ఈ వారం, ఆ వారం అని కాదు. ఏ వారమైనా సరే, ఎప్పుడెళ్ళినా సరే ఇక్కడ భోజనం పెడతారు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆకలితో పంపించడం అనేది ఉండదనమాట. ఎప్పుడు వండుతూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు, తింటూనే ఉంటారు. సో, అలా అనమాట ఈ గుడి. సో, నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను గుడికి. చాలా సార్లు అనుకున్నాను కానీ కుదరలేదు. ఈసారి ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను. నాకన్నా ముందు మా పాప వెళ్ళి ఎంజాయ్ చేస్తుంది. మెట్ల దగ్గర ఎక్కుతా ఉంది. ఇదే స్టార్టింగ్ అనమాట. మెట్లు పైకెళ్ళటానికి. అన్నీ కలర్ఫుల్‌గా చాలా బాగా అయితే ఉన్నాయి. మొత్తం చూసిన తర్వాత చాలా అనిపించింది. శివరాత్రి రోజు ఇంకా డెకరేషన్‌తో లైటింగ్స్‌తో చాలా బావుంటదంట ఇంకా. అప్పుడు కానీ చూస్తే ఇంకా బావుంటదని పక్కన వాళ్ళు చెప్పారు. సో, అప్పుడు ఒకసారి వెళ్ళి చూద్దాము. ఫస్ట్ అయితే ఇక్కడ పైన వ్యూ చూడండి. పైనుంచి ఇదనమాట. అక్కడ దూరంగా కనిపించే గోపురాలొచ్చి అక్కడ వెంకటేశ్వర గుడి. అక్కడ కూడా అన్నదానం చేస్తారు. అక్కడ శనివారం మాత్రమే చేస్తారనమాట. శనివారం నైట్ చేస్తారు. ఇక్కడైతే ప్రతిరోజు ఏ పూటైనా సరే ప్రతిరోజు చేస్తారు. సో, అదనమాట. పైనుంచి మొత్తం ఒకసారి చూడండి. చుట్టూ ఇది వెనక కొన్ని చెట్లు వేసున్నారు. అలాగే కొంచెం ఖాళీ ప్లేస్ అలాగే ఉంచేశారనమాట. నేను పిల్లలతో వెళ్తే ఏంటంటే కొంచెం ప్రశాంతంగా చూడలేమన్నమాట. హడావిడిగా వాళ్ళని చూసుకోవటం, పైన హైట్లో ఉంది కదా కొంచెం అలా అని కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాము. సో, నిదానంగా చూడాలి అని అంటే ఫ్యామిలీ వెళ్ళినప్పుడు ఇద్దరు వెళ్ళి పిల్లల్ని తీసుకెళ్తే బాగుంటుంది. ఇలా అనమాట. మా మామయ్య వచ్చారు కానీ మామయ్య బియ్యము కూరగాయలు అవి తీసుకురావడానికి వెళ్ళారు. అసలు విషయం ఏంటని చెప్పాను కదా. నేను మా బాబు బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేయకుండా బియ్యం కూరగాయలు ఇలా ఇక్కడ ఇస్తే కొంతమందైనా లేని వాళ్ళు తింటారనే ఒక ఆలోచనతో అనుకున్నానమాట. సో, అందుకోసం అని చెప్పి బియ్యం అవి తీసుకురావడానికి వెళ్ళాడు. మేము ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఈ గుడి ఫస్ట్ బయట గేట్లు వేసేస్తున్నారు. ఇక్కడ మేము లోపలికి వచ్చేసాము. గర్భగుడిలోకి లోపలికి వచ్చాము. ఇక్కడ లోపలికి వెళ్ళి చూడండి అమ్మ అని పంపించారనమాట. ఫస్ట్ అయితే తాళాలు వేసేస్తున్నారు. చూడటానికి లేదే అనుకుంటా బయటే టెంకాయ కొట్టేశాను. తర్వాత ఇంకా అన్న వచ్చి తాళాలు తీసి ఆ స్వామి లోపలికి వెళ్ళి చూడండి అమ్మ అని చెప్పారు. నేరుగా లోపలికి వెళ్ళేసి చూసి వచ్చామన్నమాట. దర్శనం చేసుకున్నాము స్వామివారిని. చాలా బాగా అనిపించింది. అంటే ఇప్పుడేం పెద్దగా క్లౌడ్ లేదు కాబట్టి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎవ్వరూ లేరు, చూడటానికి చాలా బాగుంది, నీట్గా అని అనిపించింది అనమాట. గోపురం కూడా కొంచెం స్పెషల్గా అనిపించింది నాకైతే. చుట్టూ అక్కడ కాశీనాయన అంటే శివుడే కదా, ఆయన రూపాలన్నీ అక్కడ చుట్టూ దానికి గోపురంకి ఉండి చాలా బాగా అనిపించింది. ఇక్కడ విగ్రహాలు మాత్రము చాలా బాగున్నాయి చూడండి. ఎక్కడ ఏ ప్లేస్ కూడా అసలు ఖాళీగా ఉంచనే లేదు. ప్రతి చోట విగ్రహాలు ఏ ఒకటి పెట్టే ఉన్నారు. చాలా అనిపించింది నాకు అది మాత్రము. అంటే కొండ మీద ఉంది కదా, కిందంతా రాళ్ళుగా ఉంటుంది, పైన గుడి ఉంటుంది. జస్ట్ అలా ఇమేజ్ చేసుకున్నాను ఫస్ట్ వెళ్ళకముందు. ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే ఏ చిన్న ప్లేసు వదలకుండా ఇట్లా విగ్రహాలు ఏ ఒకటి సెట్ చేసి ఉన్నారు. చాలా అనిపించింది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా కాళీమాత, అది చూసి మా కొడుకు చాలా భయపడ్డాడు అనమాట. ఈ శివుడు చూడండి నాట్యం చేస్తున్నా అన్నమాట. ఈ విగ్రహము కింద నుంచి చూపించాను కదా ఇందాక వ్యూ, అక్కడ కూడా కనిపిస్తుంది. పైకి ఈ విగ్రహమే కనిపిస్తుంది అనమాట. బాగా రాత్రి రోజు అయితే ఇంకా డెకరేషన్ చేసి ఇంకా అంటే వాటర్ శివుడి మీద అభిషేకం పడుతున్నట్టు అట్లాగా లైటింగ్తో చాలా బాగా అనిపిస్తుంది. కలర్ఫుల్ లైటింగ్ వేస్తారనమాట. ఈ కలర్స్ వేస్తున్నారు కదా ఈ రాళ్ళకి అంతా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, బాగుంటుంది.
అంటే నేను ఎప్పుడు రాలేదని చెప్పాను కదా, ఎప్పుడు రాలేదు. ఫొటోస్లో చూసాను అనమాట. మా హస్బెండ్ వాళ్ళు అయితే ఇంతకుముందు ఫొటోస్లో భయపడుతున్నాడు, అట్లా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ మా పాప అయితే అన్ని ఎంజాయ్ చేస్తుంది, కానీ మా బాబుని దించినా కూడా ఎత్తుకొని ఉండి దించినా కూడా భయపడుతున్నాడు. ఇట్లాగా కాళ్ళు కిందేసి తొక్కుతుంది కదా, ఇది చూసి భయపడుతున్నాడు, అస్సలు దిగట్లేదు. చాలా భయపడ్డాడు దాన్ని చూసి. ఇంకెందుకని చెప్పి నేనే ఇంకా కంటిన్యూ చేశాను. ఇంకా ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి మేము చూసారా విగ్రహాలు ఇవన్నమాట. అన్నీ శివుడివే, ఎక్కడ చూసినా శివలింగం ఉంటుంది. పైనుంచి ఒకసారి వ్యూ చూడండి. ఇదన్నమాట. అక్కడ షెడ్ లాగా కనిపిస్తుంది కదా, అది వచ్చి భోజనం పెడతారు అక్కడే అన్నమాట, అన్నదానం చేస్తుంది. రేకుల షెడ్ లాగా కనిపిస్తుంది కదా అక్కడ. చెప్పాను కదా గోపురం, ఇది గోపురం ఎందుకో నాకు స్పెషల్గా అనిపించింది. సో అందుకోసం అని చెప్పి ఇట్లా తీసాను ఒకసారి. వినాయక స్వామి, సుబ్రహ్మణ్యం స్వామి, ఇలా అన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా తర్వాత మేము ఇక్కడ నుంచి ఇటు సైడు కిందకి అన్నమాట, కిందకి దారి ఉంది ఇటు సైడ్ నుంచి. కిందకి వెళ్దామని చెప్పి ఇటు వచ్చేసాం అనమాట. ఇటు ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే కొన్ని చెట్లు మాత్రమే వేస్తున్నారు. నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ ఈ చిన్న మిస్టేక్ నాకు అనిపించింది. చెత్త చూడండి ఇక్కడంతా ఎట్లా ఉందో, ఇదంతా నీట్గా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా వేయకుండా అనిపించింది, నాకు మనసులో అనిపించింది అనమాట. ఈ కవర్లు ఇవన్నీ వేయకుండా ఇట్లాగా ఒక చోట డస్ట్బిన్ పెద్దది పెట్టుకుని దాంట్లో వేసుకొని ఏ రోజు ఆ రోజు క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. అట్లాగే ఇక్కడ ఖాళీ ప్లేస్ చాలా ఉంది కదా, అంటే ఇప్పుడు నేను విగ్రహాలు చూపించాను కదా, అక్కడ కూడా కొంచెం అంత గడ్డిగా ఉంది. అక్కడంతా గడ్డి అవి ఏం లేకుండా నీట్గా చెట్లు వేసుకుంటే చాలా బాగుండు అనిపించింది. అదొక్కటే నాకు, ఇంకేం లేదు. గుడి అయితే మాత్రం చాలా బాగుంది. మెయింటెనెన్స్ అంటే ఈ చెత్త విషయమే, ఇంకేం లేదు. ఇక్కడ మిగతా అంతా బాగానే ఉంది. అంత క్లీన్ చేసింది అక్కడ వేసున్నారు, ఒకరోజు 2 days అనుకుంటా. అట్లాగా వేయకుండా ఉంటే బాగుండు అనిపించింది. సో ఇదన్నమాట. కిందకి కొంచెం మెట్లు దిగి వస్తే ఇట్లా ఉంది విగ్రహాలు. ఒక మండపం లాగుందనమాట. ఆ మండపంలో ఇక్కడ స్వామివారు. చాలా బాగా అనిపించింది చూస్తుంటే. ఇంకా ఇట్లాగా చిన్న ఖాళీ ప్లేస్లో ఉన్న దగ్గర గడ్డి పడిపోయింది. అక్కడ స్పెషల్గా ఏమన్నా పూల చెట్లు వేస్తుంటే బాగుండేదేమో, మెయింటైన్ చేసేవాళ్ళు అనిపించింది. కుండీలు కూడా చాలానే ఉన్నాయి, వాటిలో కూడా చెట్లు వేసి నీట్గా పెట్టుంటే బాగుండు అనిపించింది. సో మనం అనుకున్నవన్నీ మనం వెళ్ళిన చోటల్లా ఉండవు కదా, అలా అన్నమాట. మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఆలోచించుంటే బాగుండేది అనిపించింది. ఇంకా అక్కడి నుంచి కిందకి ఇలా వస్తూ ఉంటే ప్రతి రాయికి కూడా పెయింటింగ్ వేసున్నారు. అంటే ఎక్కడ కొండ ఇది అనిపించేటట్టు లేదనమాట. ప్రతి చోట పెయింటింగ్ వేసి నీట్గా గోడల్లాగే అనిపిస్తుంది. సో అలా అనమాట. ఇంక ఇట్లా రోడ్డు కూడా వేసున్నారు. ఇంక ఇట్లా కిందకు వచ్చేసి ఇంక ఇక్కడ చెట్టు కింద కూడా విగ్రహాలు ఉన్నాయి, చూపిస్తాను. తడవకుండా అంటే ప్రతిదానికి కూడా నీట్గా రేక్ అనేసి పెట్టేస్తున్నారు. ఇట్లా అనమాట. అక్కడ ఒక స్వామి కూర్చోన్నారు, అందుకే నేను నీట్గా అంత క్లారిటీగా తీయలేకపోయాను. సో నాకు సాధ్యమైనంత వరకు, నేను తీయగలిగినంత వరకు తీసి నీట్గా మొత్తం ఒకసారి చూపించాలి అనుకున్నాను. సో అందుకోసం అని చెప్పి ఈ వీడియో అనమాట. కొంచెం క్లారిటీగానే తీసాను అనుకుంటున్నాను, పిల్లల్ని పెట్టుకొని. ఇక్కడ వచ్చేసి హోమం చేసేవాళ్ళు ఎవరైనా హోమం చేసుకోవడానికి, పూజలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట. ఇంక ఇక్కడ గేట్ తాళం వేసేస్తున్నారు. కొంచెం అలా వెళ్ళి చూసేసి వచ్చేసాను. ఇంక ఇక్కడ నుంచి ఇటు సైడ్కి వచ్చేస్తే ఇక్కడ వచ్చి ఎంట్రన్స్ ఇట్లాగా గజేశ్వరుడు వినాయక స్వామి ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ వచ్చే ఒక స్వామి, ఇది ఎంట్రన్స్. లోపల అమ్మవారు ఉన్నారనమాట. అమ్మవారు ఉన్నారు. బయట వచ్చి వినాయక ఏనుగు తొండంతో ఇలా ఎంట్రన్స్ అనమాట. లోపల అమ్మవారు. ఇంక కొంచెం ఇట్లా బయటకు వచ్చేస్తే ఇక్కడ కూడా విగ్రహాలు ఉన్నాయి.
చెప్పాను కదా ప్రతి చోట విగ్రహాలు పెట్టేస్తున్నారు ఎక్కడ ఉంచకుండా అని చెప్పేసి. పైన కూడా అన్ని చిన్న చిన్న శివలింగాలు అయితే ఉన్నాయి. వీడియోలో క్యాప్చర్ కాలేదు, సరిగ్గా కనిపించట్లేదు, కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం బాగా అర్థమవుతుంది. చిన్న చిన్న లింగాలు అట్లా ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి రామనాసురుడు విగ్రహం అయితే ఉంది. బాగా అనిపించింది నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో కొంచెం పాజిటివ్ వైబ్రేషన్ అలా అనిపించింది అనమాట. కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే చుట్టూ చెట్లు ఉన్నాయి, పెద్దగా ఎవరు లేరు, చాలా ప్రశాంతంగా అనిపించింది అలా అనమాట. ఇంక ఇక్కడ ఎంట్రన్స్ వచ్చేసి టైగర్ ఉన్నట్టుంది, టైగర్ తల. ఇంకా లోపల వచ్చి శివలింగం ఉంది, స్వామివారు. అలా దర్శనం చేసేసుకొని సింపుల్గా అలా చూసుకుంటూ వచ్చేసామన్నమాట. ఇంకా పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళు అంటే నేను ఇక్కడ ఉంటే మా పాప ముందు ఎక్కడెక్కడో ఉంటుంది. ఎప్పుడు రాని ప్లేస్ కదా, కొంచెం టెన్షన్ అనిపించింది ముందు పాప వెళ్ళిపోతుంది అనేసి. ఇంక ఇలా వచ్చేస్తే మా మామయ్య వచ్చారు, పిలుస్తూ ఉండేసరికి నేను ఇంక వచ్చేసాను. ఇంక ఇక్కడ వచ్చి అన్నాలు చేస్తారనమాట. ఇక్కడే చేస్తారు, ఇక్కడే తింటారు. ఇది ఎంట్రన్స్ షెడ్. ఇంక ఇటు సైడ్ అంతా కూరగాయలు పెట్టేస్తున్నారు. ఇంక మేము లోపలికి వెళ్ళేసి ఇంక టైం లేదు, ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోదామని చెప్పి మా పిల్లలకి నేను తినేసి మా మామయ్య కూడా తిన్నారు. తినేసి ఇంకా బయలుదేరామన్నమాట ఫాస్ట్గా. అలా వీడియో తీసాను కూర్చొని. ఇక్కడైతే కూరగాయలు అన్నీ పెట్టేస్తున్నారు. ఎదురుగా ఉండే గేట్ దగ్గర లోపల వచ్చేసి బియ్యమై వేసేస్తున్నారు అనమాట. ఇంక ఇక్కడ పనిచేసే వాళ్ళు, ఇక్కడ బయట నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ తింటూ ఉన్నారు. బాగుంది, నీట్గా కూడా ఉంది ప్లేస్. ఇక్కడ తినే దగ్గర మాత్రం నాకు నీట్గా అనిపించింది. ప్లేస్ మాత్రం చాలా బాగుంది అనిపించింది. ఇక్కడ డైలీ వచ్చే వాళ్ళకి ప్లేట్లు వాళ్ళ ఇష్టం, ప్లేట్లు కావాలంటే ప్లేట్లు, ఆకులు కావాలంటే ఆకులు తీసుకొని తింటారంట. ఇంకా నేను ఫాస్ట్గా తినేసి చేయి కడుక్కొని ఇక్కడ లోపలికి వచ్చి చూశాను ఒకసారి. ఇక్కడ వండుతూ ఉన్నారు. ఇంక వాళ్ళ చేత మాట్లాడిద్దాం ఒక మాట అయినా అనుకుంటే అంత టైం లేదు. ఇక్కడ వండే ఆయన చాలా బాగా చేస్తారమ్మా, ఎప్పుడు చేస్తూనే ఉంటారన్నారు. సో ఆయనతో నేను మాట్లాడేసి వచ్చేసాను. ఇంక ఇక్కడికి వచ్చేసి చెప్పాను కదా ఇందాక ప్లేట్లు కూడా నీట్గా కడిగి ఆరబెట్టేస్తున్నారు. ఇట్లా అనమాట. ప్లేట్లు, గ్లాసులు మనకి ఇష్టమైతే అవి తీసుకోవచ్చు, లేదంటే ఆకులు తీసుకోవచ్చు. ఇక్కడ డైలీ తినే వాళ్ళు ప్లేట్లలోనే తింటారంట. ఇంక ఇక్కడ వచ్చి ఇంకా వరుసగా అన్ని బగారా రైస్, పప్పు, రసము, పచ్చడి, ఇంకా మసాలా రైస్, ఇది ఉంది కదా వైట్ రైస్, రాగి సంగటి అన్నీ ఉన్నాయి. అయితే అన్నం వేస్ట్ చేయకూడదు. ఎవరికి ఏది కావాలో అది మాత్రమే పెడతారు. అన్నీ ఒకటేసారి అయితే పెట్టరనమాట. వైట్ రైస్ కావాలంటే వైట్ రైస్, సంగటి, లేదంటే బగారా రైస్, ఏదైనా ఒకటే పెడతారు. అది తిన్న తర్వాత మళ్ళీ వెళ్తే మళ్ళీ ఇంకొక ఐటమ్ మీకు ఏది నచ్చితే అది పెడతారనమాట. అన్నీ ఒకటేసారి పెట్టించేసుకొని వేస్ట్ చేయకూడదు అట్లా అనమాట. అందుకోసం అన్నీ ఒకటేసారి పెట్టరు. సో అలా అనమాట. చాలా బాగా అయితే నేను ఎంజాయ్ చేశాను, తిన్నాను. ఫుడ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే.